వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి పంచాయతీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. గుట్టుగా 4 గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ విషయాలు ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఇదేం ఫ్యామిలీరా బాబు అని చర్చించుకునే వరకు వచ్చింది. వైరల్ అవుతున్న వీడియో చూసిన వాళ్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జోగి రమేష్ కొడుకు రాజీవ్కి ఇష్టం లేని పెళ్లి చేశారా, లేదంటే తన భర్త కాపురానికి పనికిరాడని నలుగురికి చెప్పడానికే జోగి రమేష్ కోడలు మేఘన ఈ పంచాయతీ పెట్టించి వీడియో లీక్ చేసిందా అనే డౌట్స్ ఇప్పుడు అందరికీ కలుగుతున్నాయి. అసలు ఏంటి ఫ్యామిలీ సర్కస్ అని కామెంట్స్ చేసుకుంటున్నారు జనం. ఇంట్లో గొడవ జరిగితే అది ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి తప్ప నలుగురిలోకి తీసుకురాకూడదనే విషయం మాజీ మంత్రి జోగి రమేష్కి తెలిసినట్లుగా లేదు. అందుకే తన కోడలు మేఘన, ఆమె తల్లిదండ్రులు తన భార్య శకుంతలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుని 2 ఫ్యామిలీలు కలిసి మాట్లాడుకోవడానికి పెద్దల సమక్షంలో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే జోగి రమేష్ ఇంట్లో జరిగిన ఈ పంచాయతీ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి చూస్తే 2 వాదనలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. పెళ్లైన కొద్ది రోజులకే జోగి రమేష్ సతీమణి శకుంతల అదనపు కట్నం కావాలని కోడల్ని పదే పదే వేధించినట్లుగా వీడియోలో మేఘన ఆరోపిస్తోంది. అంతేకాదు తనను కేవలం స్టేటస్ కోసం అందరి సమక్షంలో కోడలిగా చేసుకుని ఇంట్లో ఓ పని మనిషిగా పెట్టుకుని తిండి పెడితే సరిపోతుందా అని మేఘన ప్రశ్నించడం, జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనతో కాపురం చేయడం లేదని, తనతో కాపురం చేయనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావని నిలదీసింది. తనను ఎంత గ్రాండ్గా అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడో అంతే పబ్లిక్గా తన తప్పు లేదని, రాజీవ్ పొరపాటు చేసినట్లుగా ఒప్పుకోవాలని జోగి రమేష్ కోడలు మేఘన కోరింది. అప్పటి వరకు అత్తగారింట్లోనే ఉంటానని తెగేసి చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఈ పంచాయతీ ఇప్పటిది కాదు. వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు రాజీవ్కి మేఘనతో పెళ్లైన కొద్ది రోజుల తర్వాత నుంచే 2 కుటుంబాల మధ్య గొడవలు, ఆర్థికపరమైన విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తమ కొడుకులో ఉన్న లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెళ్లి సమయంలో మాట్లాడుకుని కట్నాలు కానుకల్ని అడుగుతూ మేఘనని వేధించడంతోనే ఆమె కుటుంబ సభ్యులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కేసులో పోలీసులు పదే పదే జోగి రమేష్ ఫ్యామిలీని విచారించడంతో పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడం, లేదంటే కంప్లైంట్ విత్డ్రా చేసుకునే దిశగా మాట్లాడుకోవాలని పలుమార్లు కలిసినప్పటికీ ఆ పంచాయతీ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ జోగి రమేష్ సతీమణి శకుంతల తన కొడుకు రాజీవ్ వ్యాపారం పెట్టుకునేందుకు అదనపు కట్నంగా 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మేఘన ఈ వ్యవహారాన్ని పెద్దల సమక్షంలో పెట్టడంతో వీడియో రూపంలో బయటపడింది.